అంటే కాంగ్రెస్ పార్టీలో దెర్ ఈజ్ అ టాక్ ఏంటంటే జానారెడ్డి గారు మనిషిగా మిమ్మల్ని అంటారు. జానారెడ్డి గారేమో టీఆర్ఎస్కి మీకు సాఫ్ట్గా వెళ్తున్నారు అనేటువంటిది అవుతున్నది. దాని గురించి మీరు ఏంటారు? మీరు అంటే జానారెడ్డి గారి మనిషేనా మీరు? ఎస్, ఖచ్చితంగా జానారెడ్డి గారి ఆశీర్వాదంతోనే నేను ఇక్కడ ఉన్నా. అయితే మీ వ్యక్తిగతమైన నా వ్యక్తిగతం రాజకీయంగా ఆయనకు సంబంధం లేదు. ఐ లైక్ హిమ్. చిట్ట చివరి దాకా కూడా ఆయన శిష్యుడే నేను. ఓకే, ఇప్పుడు జానారెడ్డి గారు మిగతా వాళ్ళతో పోలిస్తే టీఆర్ఎస్ మీద చాలా సాఫ్ట్గా వెళ్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ బాగా ఉన్నది. పూర్తి అబద్ధం అండి. ఈవెన్ ఆయన్ని సిఎల్పి లీడర్గా రిప్లేస్ చేయాలనేటువంటిది కూడా పార్టీలో వినపడుతుంది అనేటువంటిది. అది అంతా ఊహాగానాలు. అంటే జానారెడ్డి గారిది స్టైల్ ఎట్లుంటుందంటే ఆయన సాఫ్ట్ నేచరు, తొందరపడి మాట్లాడే మనస్తత్వం కాదు. ఏదైనా చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి కాంప్లికేషన్ ఏందని ఆలోచిస్తాడు. కొన్ని సందర్భాల్లో సరే వాడు అన్నాడు కదా, వాడే రియలైజ్ అయ్యి మళ్ళీ వస్తాడే మన దగ్గర కన్నా సందర్భం ఉన్నది. దేనైనా ఎటువంటి కష్టాన్నైనా దిగమంగుకోగలిగే సత్తా ఉన్నది. ఎప్పుడో ఒకప్పుడుగా ఆయనకి కోపం రాదు. అంతే, దాంతో మాత్రం దానివల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి కదా. పార్టీకి ఇబ్బంది అంటేసి మనం పార్టీకి ఇబ్బందులు జానారెడ్డి గారితో వచ్చిన సందర్భానికి ప్రతి సందర్భానికి ఒక రీజన్ ఉన్నది. ప్రతి సందర్భానికి ఎలక్ట్రిసిటీతోని 24 గంటల ఉచిత విద్యుత్ దాని గురించి కదా. అంటే గతంలో ఆయన కొన్ని రిమార్క్స్ చేశారు జానారెడ్డి గారు. ముఖ్యంగా ₹5 భోజనం అద్భుతంగా ఉందని ఒకసారి సందర్భంలో చెప్పారు. తర్వాత అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇటీవల కాలంలో రాజకీయాలను మీరు చూసినట్లయితే అపోజిషను రూలింగ్ పార్టీ 2 శిబిరాల్లాగా అయిపోవటం, 2 శత్రు శిబిరాల్లాగా వ్యవహరిస్తున్న టైంలో ఇటువంటి వ్యాఖ్యలు రాంగ్ సిగ్నల్స్ పంపిస్తాయి. అంటే ఎంత ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ముఖ్య నాయకుడే ప్రభుత్వాన్ని అంటే సమర్థిస్తున్న సమయంలో మొరేలుగా మనం దెబ్బతింటాం అనేటువంటిది వాదన కాంగ్రెస్లో ఉన్నది. అచ్చా, నేను ₹5 భోజనం గురించి జానారెడ్డి సార్ని అడగటం జరిగింది. సార్ ఎందుకు ఇట్లా అంటే సందర్భం చెప్పారు. ఆ రోజు ఏదో ఇరిగేషన్ది మీటింగ్ అవుతుంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ప్రెస్ వాళ్ళని మీరు భోజనానికి వేరేపోండి అని చెప్పారు. చెప్పిన సందర్భంలో మరి ఎక్కడ తింటారు ఆయన అంటే పెద్ద మనిషి తరహా కదా, సరే మీరు ఎక్కడ తింటారు భోజనము అని అంటే మేము హోటల్కి పోతామని ఒకళ్ళు అన్నారు. అంటే మరి డబ్బా తెచ్చుకుంటా అంటే ఎవరైనా తెచ్చుకోమన్నారు. మీకు వచ్చే జీతం ఎంత, మీరు రోజుకి ఖర్చు పెడితే పరిస్థితి ఏందని అడిగిన క్రమంలో మేము ₹5 భోజనం ప్రవేశపెట్టినాం కదా, మరి తిన్నరా అన్నారంట. అన్నప్పుడు లేదు సార్ తినలేదు, బయటికి ఇయ్యారంటే ఏదో సరే మొత్తానికి అయితే ఒక 3 ప్లేట్ల భోజనం తెప్పించారు, తిన్నారు. తిన్న తర్వాత అందులో ఒక ప్రెస్ మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు అడిగిండు, సార్ ఎట్లుంది భోజనం అన్నాడు. ఆ భోజనం బాగానే ఉంది అని చెప్పేసి తిన్న భోజనం గురించి మనము ఏ విధంగా చెప్పాలని ఆ విధంగా చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ అన్నారు, ఈ పథకం కూడా మేం ప్రవేశపెట్టింది, కాంగ్రెస్ పార్టీగా మేం ప్రవేశపెట్టినాము. ₹5 తినేటోడు ఇస్తాడు, ₹25 మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు, అది హరే రామ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా అది మేము ప్రవేశపెట్టింది ఇంతమందికి ఉపయోగపడుతుందని సంతోషపడుతున్నామన్న దృక్పథంతో చెప్పాను తప్పితే ప్రభుత్వాన్ని మెచ్చుకోలు కాదు. ఇంకొకటి అండి, అసలు ఒకటి సరే ఇది ఇట్లా పోయింది, దాన్నంటే మనం అర్థం చేసుకునే స్టేటస్ మీడియా వక్రీకరించిందంట. ఎస్, మీడియాని నేను చెప్పదలుచుకోవాలి. ఇప్పుడు అది ఎట్లా వక్రీకరణ అయిందో, మీడియా వక్రీకరించిందా లేకుంటే వ్యక్తిగతంగా ఎవరైనా పాత్రికేయ మిత్రులు చెప్పడంలో పొరపాటున చెప్పినారు అనేది నాకు తెలియదు. కానీ మొత్తం ఏదైనా కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు అనేటువంటిది అయితే వెళ్ళింది. ఇంకోటి లేకపోతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కట్ అండ్ పేస్ట్ చేసి అధికార పక్షం వల్లే దాన్ని పాస్ ఆన్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక మాట్లాడిన దాన్ని ఇప్పుడు నేను మాట్లాడింది ఉన్నది కట్ అండ్ పేస్ట్ డెఫినెట్లీ. అట్లనే బాహుబలి గురించి ఏదో ఇష్యూ చేశారు, అట్లా రకరకాలుగా చేస్తారు. కానీ ఫ్రమ్ ది బిగినింగ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాల గురించి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇది చేస్తే ఈ విధంగా నష్టపోతావని మొట్టమొదట గళం విప్పిన వ్యక్తి మా జానారెడ్డి గారు. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ల విషయంలో వీటన్నిటి విషయంలో కూడా నువ్వు చేసేది తప్పు అని చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళు చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు కూడా తమ వంతుగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తు చూపడమే కాకుండా ఈ విధంగా మార్చుకొని చేస్తే బాగుంటుందని చెప్పి సూచనలు కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. అంటే ఆయన విలువైన సూచనలు ఇచ్చినప్పటికీ తీసుకోలేదు. అంటే పబ్లిక్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే జానారెడ్డి గారు యాజ్ ఇఫ్ ఆయన ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు అనేటువంటిది కొంతమంది మీ సంపత్ గారు ఇటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి జానారెడ్డి గారి వ్యవహార శైలి పట్ల. మిత్రుడు సంపత్ యంగ్స్టరు, ఆవేశపరుడు,
సరే ఆయన అర్థం చేసుకున్నది ఆ విధంగా ఉన్నప్పుడు రకరకాల ఇప్పుడు మాట్లాడే దాంట్లో జానారెడ్డి గారు ఏజ్ గ్రూప్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్తో మాట్లాడటంలో కొంచెం వాస్తవాలు ఏందని చెప్పి ఆలోచన చేసి చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు సంపత్ లాంటి మిత్రుడు, సంపత్ లాంటి వ్యక్తులు ఏంటంటే స్పాంటేనియస్గా ఈ ఫెల్ట్ అరే ఇది ఇట్లా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి మైండ్కి వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పేసి అంటంలో తప్పు లేదు. ఎందుకనంటే తాత్కాలికమైనటువంటి స్పాంటేనియస్గా వచ్చినటువంటిది కాబట్టి అది అంతకు మించి ఏ సంపత్తు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకు ఇప్పుడు తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో కార్యక్రమాలు అందరం కలిసి చేయటము, జానారెడ్డి సారు సలహాలు తీసుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నా ఇవ్వటానికి అన్ని వేళలా కూడా సంసిద్ధతతో ఉన్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అటువంటి వ్యక్తి యొక్క సలహాలు తీసుకుంటే ఈరోజు ఈ అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రంలో ఉంటాయని చెప్పేసి మాత్రం నేనైతే అనుకోను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.